వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలం ఓబుళాపురం దగ్గర ఉన్న వివేకానంద సేవాశ్రమంను కల్వకూరి రమణానాయుడు ఎంపీటీసీ సందర్శించి ఆశ్రమ వ్యవస్థాపకులైన రామకృష్ణారెడ్డికి 10,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రమణానాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని, ముఖ్యంగా ధనవంతులు సేవా కార్యక్రమంలో భాగస్థులు కావాలని, తమ పిల్లలను కూడా సేవా మార్గంలో నడిపించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంట్లో వృద్ధ వయసు ఉన్నటువంటి తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకొని ఈ రోజులలో రామకృష్ణ మరియు ఆయన సతీమణి తులసి సేవయే పరమావధిగా భావించి ఎంతోమంది వృద్ధులను చీరదీసి వారికి సేవ చేస్తున్నారని కొనియాడారు. ఈరోజు ఇక్కడికి సందర్శించి మన శక్తి మేరకు ఒక చిన్న ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఒక 10,000 రూపాయల చెక్కును నా వంతు బాధ్యతగా నేను అందించడం జరిగింది. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏమంటే, డబ్బు చాలామంది సంపాదిస్తారు, కానీ సేవ చేసే గుణం చాలా తక్కువ మందికే ఉంటుంది. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యం చెంది సేవా గుణం కలిగి సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా. అదేవిధంగా మన ఇళ్లలో ఒకరు ఇద్దరు ముసలివారు ఉంటేనే మనకి చాలా కష్టం అనిపిస్తూ ఉంది. తమ్ముడు రామకృష్ణారెడ్డి ఎంతమంది వచ్చినా కూడా కాదనకుండా, వాళ్ళు కాలం తీరిపోయినా కూడా వాళ్ళకు దహన సంస్కారాలు చేస్తూ అదేవిధంగా తన కుటుంబ పోషణ కోసం తను ఒక రైల్వేలో జాబ్ చేస్తూ ఇదంతా ఆటంకం అనుకోకుండా చాలా ఓపికగా సేవ చేస్తున్నందుకు రామకృష్ణ దంపతులకు, రామకృష్ణారెడ్డికి కావచ్చు, ఆయన సతీమణి తులసమ్మకి కావచ్చు, మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.